హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం 4 కార్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. అయితే 3 మారుతి సుజుకీకి సంబంధించినటువంటి కార్లు అండి. ఒక కార్ చూసుకున్నట్లయితే టయోటాకి సంబంధించినటువంటి కార్ అండి. ఈ 4 కార్లు కూడా సేలింగ్ అయితే ఉన్నాయండి. 4 కార్లు కూడా తెలంగాణ కార్లు అండి. ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడతాయండి. ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడవు. మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్లు ఏమైనా అమ్ముకోవాలనుకుంటే ఖమ్మం M&M కార్స్కి తీసుకొస్తే మాత్రం అమ్మి పెడతామండి. ఈ 4 కార్లు సేలింగ్ అయితే ఉన్నాయి. ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడతాయండి. సీసీ తీసిస్తాను, మీకు ఎవరికి కావాలన్నా కూడా ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. సీసీ తీసిస్తానండి. ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి అంటే నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి మీ పేరు మీదకి ఓన్లీ 2500 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ముందుగా నా పేరు వచ్చేసి పివిసి మున్న. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను. ఈ 4 కార్లు కూడా ఖమ్మంలో అయితే ఉన్నాయండి. మీరు కార్లు చూసుకోవాలి అంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దామండి. 4 కార్ల డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ముందుగా మారుతి సుజుకి కంపెనీ నుంచి అయితే మొదలు పెడదాం. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న మాకు షిఫ్ట్ డిజైర్ కావాలని. ఈరోజు మీకోసం కార్ అయితే తీసుకురావడం జరిగింది. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ కార్ అండి. ఈ 4 కార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నగా తీయడానికి అయితే ట్రై చేస్తానండి. ఒక్కొక్క కారు కూడా సింపుల్గా మళ్ళీ ఒక్కొక్క కారు కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్క కారు వీడియో కావాలన్నా మీకు విడివిడిగా అయితే వీడియో అయితే పెడతాం అయితే జరిగింది. ముందుగా ఇక ఈ కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ 2022 మోడల్ అండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VXI వేరియంట్ 2022 మోడల్ అండి. 2037 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 17 నుంచి 20 దాకా హైవే మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ వర్కింగ్, మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే ఈ కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి. కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 6,90,000 రూపాయలుగా అయితే చెప్తున్నారండి. అలాగే ఈ కారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి బెలెనో అండి. మారుతి సుజుకి బెలెనో సిగ్మా వేరియంట్ అండి. 2022 కార్ అండి. రీడింగ్ వచ్చేసి 57,000 కిలోమీటర్లు తిరిగింది. అలాగే ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సింగిల్ ఓనర్ కార్ అండి. పెట్రోల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఫ్రంట్ 2 టైర్స్ సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. వెనకాల 60% అయితే ఉన్నాయండి. మైలేజ్ 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ వర్కింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. ఏసీ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అలాగే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ 3 కార్లలో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ కారు కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% అయితే ఉన్నాయి. కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 6,80,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. బ్లూ కలర్ కారు మారుతి సుజుకి బెలెనో సిగ్మా వేరియంట్ అండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి. ఇది కూడా మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి. అది వచ్చేసి సిగ్మా వేరియంట్, ఇది వచ్చేసి డెల్టా వేరియంట్ అండి. సిగ్మా తర్వాత డెల్టా వస్తుందండి. డెల్టా తర్వాత జీటా వస్తుంది. జీటా తర్వాత ఆల్ఫా వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి బెలెనో జీటా వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2023 మోడల్ అండి. 2023 మోడలు. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 47,000 కిలోమీటర్లు తిరిగింది. పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. మైలేజ్ దాదాపుగా 17 నుంచి 20 మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ వర్కింగ్, మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది. కీ సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఈ కారుకి డెల్టాకి 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే సిగ్మాకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ చూసుకున్నట్లయితే ఆ కారుకు కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ 3 కార్లకి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అలాగే విత్ ABS అయితే ఉన్నాయి. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ 2 కార్లకు అయితే ఉన్నాయండి. ఆ కార్కి వచ్చేసి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ కారు మెరూన్ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 7,30,000 రూపాయలు చెప్తున్నారండి. కొత్త కారు కొనాలంటే 9,30,000 రూపాయల దాకా అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ కారు 7,30,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టయోటా యారిస్
టయోటా యారిస్ అండి, మీ ముందుకైతే టయోటా యారిస్ తీసుకొచ్చాను. విఎంటీ వేరియంట్ అండి, టాప్ అండ్ వేరియంట్ అండి, 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్, ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే కొద్దిగా ముందుకు వచ్చేసి ఇక్కడికి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ 80,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 80,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏబిఎస్ అయితే ఉందండి. సీట్ కవర్స్ 100% అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఈ 4 కార్లకు కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్ అండి. ఇండియాలో ఏ డీలర్ అమ్మినా, ఏ ఓనర్ అమ్మినా సరే గీతలు పడ్డ చోట టచ్అప్లు అయితే జరుగుతాయి. టచ్అప్ కాకుండా బండి కావాలి అంటే మాత్రం షోరూమ్ కారు కొనుక్కోవడం మంచిదండి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక టచ్అప్ అనేది కామన్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. కార్ కాస్ట్ వచ్చేసి ఈ కార్ కాస్టు 7,25,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ వచ్చేసి 7,25,000 రూపాయలు అయితే చెప్తున్నారు. టయోటా యారిస్ విఎంటీ టాప్ అండ్ వేరియంట్ 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రెండ్స్, మళ్ళొకసారి చూసుకున్నట్లయితే చుట్టూ కూడా తిప్పి చూపిస్తానండి. ఈ కారు చూసుకున్నట్లయితే టయోటా యారిస్ 2018 కారు, 80,000 తిరిగినటువంటి కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ వచ్చేసి 7,25,000 రూపాయలు. అలాగే మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి. డెల్టా వేరియంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 47,000 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు కాస్ట్ వచ్చేసి 7,30,000 రూపాయలు చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే సిగ్మా అండి, 57,000 కిలోమీటర్లు తిరిగింది. బ్లూ కలర్ కారు, సింగిల్ ఓనర్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే 6,80,000 రూపాయలు చెప్తున్నారు. అలాగే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VXI వేరియంట్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే దాదాపుగా 77,000 కిలోమీటర్లు, 74,000 కిలోమీటర్ల దాకా తిరిగింది. ఈ కారు కాస్ట్ వచ్చేసి 6,90,000 రూపాయలు చెప్తున్నారు. 6,90,000 రూపాయలు చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. సింపుల్గా ఈ కార్లు ఒక 5 నిమిషాల్లో మొత్తం కూడా రౌండప్గా వీడియో చూపిస్తానండి మీకు. ఒకవేళ పూర్తి వీడియో కావాలంటే సింగిల్గా కూడా వీడియో తీశాను. అది మీకు కావాలంటే మాత్రం ఏ కారు కావాలన్నా సింగిల్ వీడియో అయితే పెడతాం అయితే జరిగిద్దండి. ఒకసారి కారు మొత్తం కూడా 4 కార్లు కూడా సింపుల్గా చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఇంతగనంగా 4 కార్ల వీడియో తీసే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాత్రం 4 కార్లు కాదు 40 కార్లు అయినా మంచి కార్లు వీడియోస్ అయితే పెడతా ఉంటాను. ఒకసారి అయితే కార్లు మొత్తం చూపిస్తాను, ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడొచ్చండి. ముందుగా మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ 2022 కార్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. 2 హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, 100% అయితే ఉన్నాయి. అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే LED ఫాగ్ లైట్స్ అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ ఒక 70 నుంచి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్, 80 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. రీడింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. ఈ కార్ రీడింగ్ వచ్చేసి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను, సింపుల్గా రీడింగ్ కూడా చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే 76,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉన్నటువంటి కారు మారుతి సుజుకి బెలెనో సిగ్మా వేరియంట్ అండి. చూడొచ్చు, మారుతి సుజుకి బెలెనో సిగ్మా వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 100% ఉన్నాయి, వెనకాల 60% అయితే ఉన్నాయి.
కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. బ్యాక్ వీవింగ్, 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ 2 కూడా 100కి 100% అయితే ఉన్నాయండి. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రీడింగ్ 57,000 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS అయితే ఉంది. స్క్రీన్ కూడా అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి. మెరూన్ కలర్ కారు, మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి. 2023 కారు. రీడింగ్ చూసుకున్నట్లయితే 47,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, 100కి 100% ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మైనర్గా చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే పడతాయండి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి. అలాగే 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే డిఫాగర్ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్కి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే ఫ్రంట్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి 80% అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే 47,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. రీడింగ్ 47,000 కిలోమీటర్లు తిరిగింది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉందండి, మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే టయోటా యారిస్ అండి. చూడొచ్చండి, టయోటా యారిస్ అండి. VMT టాప్ ఎండ్ వేరియంట్, 6 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఎలై వీల్స్ అయితే వస్తాయి. 80,000 కిలోమీటర్లు తిరిగింది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల చూసుకున్నట్లయితే 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి. రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మైనర్గా చిన్న స్క్రాచెస్ అనేది కామన్. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ రోలో ఉన్నటువంటి 2 సీట్లు కూడా 100కి 70% ఉన్నాయి. డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. కీ ఒకసారి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 80,000 కిలోమీటర్లు తిరిగింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే కంపెనీ ఫిటెడ్ స్క్రీన్. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ అలాగే మీకు బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 80,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. చూడొచ్చు, 80,000 కిలోమీటర్లు తిరిగింది. మళ్ళీ ఇంజన్ ఆఫ్ చేస్తున్నాను. డాష్బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు, 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చండి, టయోటా యారిస్ VMT టాప్ ఎండ్ వేరియంట్. రేట్ వచ్చేసి 7,25,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి. ఫ్రెండ్స్ మళ్ళొకసారి కార్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టయోటా యారిస్ 7,25,000 రూపాయలు చెప్తున్నారు. 18 మోడల్ మారుతి సుజుకి డెల్టా వేరియంట్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే 7,30,000 రూపాయలు చెప్తున్నారు. అలాగే ఈ కారు బ్లూ కలర్ చూసుకున్నట్లయితే సిగ్మా వేరియంట్ అండి. మారుతి సుజుకి బెలెనో సిగ్మా వేరియంట్ అండి. ఇది వచ్చేసి 6,80,000 రూపాయలు చెప్తున్నారు. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VXI వేరియంట్ అండి. ఇది చూసుకున్నట్లయితే 6,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు, బార్గెనింగ్లు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, అందరూ బాగుండాలి. జై హింద్.